స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ సిఎస్ఆర్ అకాడమీ. సి మనం నిన్న ఏవైతే మిస్ చేశామో ఆ క్వశ్చన్స్ అన్ని ఈ సెషన్లో చెప్పబోతున్నానమ్మా. మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 21 క్వశ్చన్ అని చెప్పాం కదా. సో దాంట్లో ఉన్న 3 మెథడ్స్ని ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క మెథడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 3 మెథడ్స్ నేను ఒక క్వశ్చన్ తీసుకుని ఆ 3 మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిమైనింగ్ క్వశ్చన్స్కి కూడా ఆ 3 మెథడ్స్ మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాము? ఫంక్షన్స్ యొక్క థీరమ్స్ నేర్చుకున్నాం, మ్యాథమెటికల్ ఇండక్షన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ మ్యాట్రిసెస్లో 1 LAQ డిటర్మినెంట్ సమ్స్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఏంటి? మ్యాట్రిసెస్లో క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, గాస్-జోర్దాన్ మెథడ్. లాస్ట్ గాస్-జోర్దాన్ మెథడ్ కూడా బాగానే ఇస్తున్నాడు. 2025లో గాస్-జోర్దాన్ మెథడ్ ఇచ్చాడు. సో చూడండి, మెథడ్స్ని బాగా నేర్చుకోండి. నెక్స్ట్ దాని తర్వాత వెక్టార్స్ అండ్ ట్రిగ్నామెట్రీ, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్న 7 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ గాస్-జోర్దాన్ మెథడ్, క్రామర్స్ రూల్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. సో క్రామర్స్ రూల్ నేర్చుకుందాం. క్రామర్స్ రూల్ తర్వాత మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, నెక్స్ట్ గాస్-జోర్దాన్ మెథడ్. ఫస్ట్ క్రామర్స్ రూల్ చూద్దాం. క్రామర్స్ రూల్. సో క్రామర్స్ రూల్లో మనం ముందు ఏ రూల్కైనా రాయాలి అంటే ముందు ఆ వేరియబుల్స్ ఏంటి, కోఎఫిషియెంట్స్ ఏంటి, కాన్స్టెంట్ ఏంటి అని ప్రతి మెథడ్కి రాయాలి. ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ అండ్ డి వాల్యూ. ఏ అంటే ఏంటి అంటే కోఎఫిషియెంట్స్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తీసుకుందాం. దీంట్లో టఫ్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే 3rd క్వశ్చన్. సో ఇప్పుడు 3rd క్వశ్చన్ కొంచెం టఫ్గా ఉంటుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని ఈజీగానే ఉన్నాయిగా. సో ఇప్పుడు 3rd క్వశ్చన్ 3x + 4y + 5z = 18. దాంట్లో మనం ఏ అనే వేరియబుల్స్ ఏమేమి తీసుకోవచ్చమ్మా అంటే ఏ అనే ఏదైతే ఉందో దాంట్లో కోఎఫిషియెంట్స్ 3, 4, 5. 3, 4, 5. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ ఏంటి? 2, -1, 8. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ ఏంటి? 5, -2, 7. నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఏవే వేరియబుల్స్ ఉన్నాయో ఎక్స్, వై, జెడ్. నెక్స్ట్ కాన్స్టెంట్స్ని డీగా తీసుకుందాం. సో కాన్స్టెంట్స్ ఏంటి అంటే 18, కాన్స్టెంట్ 18, 13, 20. సో కాన్స్టెంట్స్ ఆర్ 18, 13 అండ్ 20. సో ఏ తెలుసు, ఎక్స్ తెలుసు, డి తెలుసు. ఈ 3 మనం 3 మెథడ్స్కి కూడా ఈ 3 రాయాల్సిందే. ఇలా రాయాల్సిందే. రాసిన తర్వాత ఇక్కడ క్రామర్స్ రూల్ చేస్తున్నాను. క్రామర్స్ రూల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఏ అని ఉందో క్రామర్స్ రూల్ రావాలి అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే క్రామర్స్ రూల్ వచ్చినట్టే. సో ఫస్ట్ ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా ఉందమ్మా 3/3కి. ఈ 3/3కి డెట్ ఫైండ్ అవుట్ చేయడం తెలియాలిగా. సో డెట్ అనేది మనం ఏ రోకైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఏ కాలంకైనా డెట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ రోకి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఫస్ట్ రో అంటే 1 యొక్క మైనర్ ఏంటి అంటే ఆ రోని, ఆ కాలాన్ని ఎలిమినేట్ చేసి 1 ఎక్కడైతే ఉందో ఆ రో తీసేద్దాం. 1 ఎక్కడైతే ఉందో కాలం తీసేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద 1 యొక్క మైనర్ ఆఫ్ 1. నెక్స్ట్ మైనర్ ఆఫ్ 2 రాద్దాం. మైనర్ ఆఫ్ 2 అనే రో అండ్ కాలం 2 ఎక్కడైతే ఉందో ఆ రోని, ఆ కాలాన్ని ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 4, 6, 7, 9. 4, 6, 7, 9. మైనర్ ఆఫ్ 3 యొక్క మైనర్ ఏంటి? 4, 5, 7, 8. సో వేటి యొక్క మైనర్స్, ఫస్ట్ రో యొక్క మైనర్స్ రాసేసాను. రాసినాక వీటికి ముందు ప్లస్, మైనస్, ప్లస్ అని పెట్టాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉందనుకోండి, ఇది కూడా ప్లస్ అయిపోతుంది. ప్లస్, మైనస్, ప్లస్ స్టార్టింగ్లో రాయలేదు. 1 into 9 5s are 45 minus 8 6 are 48 minus 2 into 4 9s are 36 minus 6 7s are 42. 3 into 32 minus 35. So 1 into -3, -2 into -6, 3 into -3. So -3 plus 12 minus 9. 12 minus 12, 0. So the determinant is 0. అమ్మా డెట్ 0 వస్తే దాన్ని ఏ మ్యాట్రిక్స్ అనొచ్చు మనం? ఇట్ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ అనొచ్చు. నాట్ ఈక్వల్ టు 0 వస్తే నాన్ సింగులర్ అనొచ్చు. సరే, మనం డెట్ ఫైండ్ అవుట్ చేయడం అర్థమైంది కదా, ఎలా డెట్ ఫైండ్ అవుట్ చేయాలో. సో ఈ డెట్ ఫైండ్ అవుట్ చేయడం కనుక వస్తే మనకి క్రామర్స్ రూల్ వచ్చినట్టే. డెట్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే క్రామర్స్ రూల్ ఈజీ.
ఎలాగో ఒకసారి చూద్దాం. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తే గ్రామర్స్లో వచ్చినట్టు అన్నా కాబట్టి ఫస్ట్ దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యొక్క డెట్, ఆ డెట్నే మనం డెల్టా అనుకోవాలి. సో ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు, దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. 3 ఇంటూ what is the minor of 3? -1 8 -2 7 minus annaga second one -4 into what is the minor of 4? That row, that column will be eliminated, remaining 2 8 5 7 ena. What is the minor of 5? 5 యొక్క minor ఏంటి? 2 -1 5 -2 3 into -7 plus 16 -4 into 14 minus 40 plus 5 into 2 2s are -4. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది అంటే ప్లస్ అవుతుంది. చూడండి, -1 into 7 -7. ఆల్రెడీ ఈ రెండు ప్లేసుల్లో సెకండ్ టైం చేసే ఈ రెండు ప్లేసుల్లో కనుక ఎక్కడైనా ఒక చోట మైనస్ ఉందనుకోండి ప్లస్ అని రాయాలి. ఎక్కడైనా ఒక చోట ఈ రెండిట్లో ఒక ప్లేస్లో కనుక మైనస్ ఉందనుకోండి ప్లస్ రాయాలి. అదే ఇక రెండు మైనస్లున్నా రెండు ప్లస్లున్నా కూడా మైనసే రాసుకోవాలి. ఇక చూడండి 2 7s are 14, ఏమీ లేదు కాబట్టి మైనస్. ఏదైనా ఒక చోట మైనస్ ఉందనుకోండి ఇలా కూడా ప్లస్ వచ్చేస్తుంది, అంతే డెట్. ఓకే, సో 3 ఇంటూ 16 -7 9 -4 ఇంటూ -26 5 ఇంటూ 1. సో 3 9s are 27 minus into minus 4 26 are 104 plus 5 127 131 136. సో ఇప్పుడు మనకి డెల్టా వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 136 వచ్చింది. సో డెల్టా 136 ఏది? దీని యొక్క డెట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 అంటే ఈ ఏదైతే డి ఉందో ఆ డిని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్న ఫస్ట్ కాలాన్ని రిమూవ్ చేసేసి ఈ ఫస్ట్ కాలం తీసేసి ఫస్ట్ కాలం ప్లేస్లో 18 13 20 రాయాలి. దట్ ఈస్ డెల్టా 1. సో ఇప్పుడు డెల్టా 1 తీసుకుందాం. డెల్టా 1 అంటే ఏం రాయొచ్చు? 18 ఫస్ట్ కాలాన్ని రిమూవ్ చేశాను కదా, ఫస్ట్ కాలం ప్లేస్లో 18 13 20 రాసి ఇంకా రిమైనింగ్ యాజ్ యూజువల్ 4 -1 -2 5 8 7. సో దీని యొక్క డెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క డెట్ని డెల్టా 1గా రాసుకుంటాం. సో ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డెట్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 18 ఇంటూ what is the minor of 18? -1 8 -2 7. నెక్స్ట్ నేనేం చెప్పాను? సెకండ్ వన్కి మైనస్ పెట్టాలన్నాను కదా. సో ఇక్కడ కనుక మైనస్ ఉంటే అది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి మైనస్ తీసుకోవచ్చు. అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ 4, వాట్ ఈస్ ద మైనర్ ఆఫ్ 4? 13 8 20 13 8 27. సో 5 into what is the minor of 5? That row, that column will be eliminated, remaining 13 -1 20 -2. So 18 into -14 -7 -1 into -1 into 7 -7 -2 into 8 16 -4 into 13 7s are 91 minus 8 20s are 160 plus 5 into 13 2s are 26 plus 20. సార్ ప్లస్ ఎందుకు పెడుతున్నాను, అక్కడ మైనస్ ఎందుకు పెడుతున్నాను అర్థమైందమ్మా మీకు? ఇంకా ప్లస్ ఎందుకు పెడుతున్నాను అంటే ఈ సెకండ్ వన్ ఏదైతే చేస్తున్నానో ఆ సెకండ్ వన్లో ఎక్కడైనా ఒక చోట కనుక మైనస్ ఉంటే ప్లస్ పెట్టేస్తా, ఇంకేదైనా ఉండని అని మైనస్ పెట్టుకోండి. సో 18 ఇంటూ 16 -7 9 -4 ఇంటూ 91 -160 అంటే -69 ప్లస్ 5 ఇంటూ 20 -26 అంటే -6. సో ఇది సాల్వ్ చేసుకుంటారు. 18 ఇంటూ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 5 ఇంటూ -6 -30. సో టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి 408 వస్తుంది. సో డెల్టా 1 వాల్యూ ఎంత వస్తుంది మనకి? 408. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేయాలా మీరే చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలా? దీంట్లో సెకండ్ కాలాన్ని ఎలిమినేట్ చేసి సెకండ్ కాలం ప్లేస్లో 18 13 20 రాస్తే డెల్టా 2 వస్తుంది. అలాగే థర్డ్ కాలాన్ని ఎలిమినేట్ చేసి థర్డ్ కాలం ప్లేస్లో 18 13 20 రాస్తే ఏమొస్తుంది? డెల్టా 3 వస్తుంది. సో డెల్టా 2 అండ్ డెల్టా 3 చూడండి, డెల్టా 2 అంటున్నాం. సో డెల్టా 2కి ఏం చేయాలి?
ఫస్ట్ కాలం సేమ్ యాజ్ యూజువల్గా రాసుకోవాలి. సో ఫస్ట్ కాలం రాసుకుంటున్నాం. ఫస్ట్ కాలం 3 2 5. సో 3 2 5. సెకండ్ కాలం ప్లేస్లో 18 13 20. థర్డ్ కాలం 5 8 7. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా డెల్టా 2 అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 5 8 7. ఓకే. సో దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుగా. డెల్టా 2 3 ఇంటూ 13 8 27 మైనస్ 18 ఇంటూ 2 8 5 7 ప్లస్ 5 ఇంటూ 2 13 5 20. సో 3 ఇంటూ 91 minus 160 minus 18 into 2 sevens are 14 minus 40 plus 5 into 40 minus 65. So 3 into minus 69 minus 18 into minus 14 minus 40 minus 26. 5 into minus 25. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే 136 వస్తుంది. సో డెల్టా 2 వాల్యూ ఎంత 136. అలాగే నెక్స్ట్ ఏం కనుక్కోవాలమ్మా మనం డెల్టా 3 ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో డెల్టా 3 అంటే ఫస్ట్ కాలం యాజ్ యూజువల్ 3 2 5. సెకండ్ కాలం మనకి ఏముంది 4 -1 -2. సో 4 -1 -2. థర్డ్ కాలం ప్లేస్లో ఈ సెకండ్ కాలం ఏదైతే ఉందో అది రాసుకోవాలి. అవునా, థర్డ్ కాలం ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి? థర్డ్ కాలాన్ని రిమూవ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఈ థర్డ్ కాలాన్ని రిమూవ్ చేసి థర్డ్ కాలం ప్లేస్లో 18 13 20 రాసుకోవాలి. సో దాని యొక్క డెట్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా 3 కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. డెల్టా 3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 3 ఇంటూ వాట్ ఇస్ ద మైనర్ ఆఫ్ 3? -1 13 minus 2 20 minus 4 into 2 13 5 20 plus 18 into 2 minus 1 5 minus 2. So 3 into minus 20 26 minus 4 into 40 minus 65. 18 into minus 4 plus 5. So 3 into 6 minus 4 into minus 25. 18 into 1. 18 plus 100 plus 18 ఎంతమ్మా 136. డెల్టా 3. సో డెల్టా 3 వాల్యూ కూడా ఎంత వచ్చింది 136. ఇప్పుడు మనకి డెల్టా ఉంది, డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3. సో ఈ 4 వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి క్వశ్చన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ రూల్. అంటే సాల్వ్ చేయమంటున్నాడు. సాల్వింగ్ అంటే ఏంటి? XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ క్రామర్స్ రూల్ ద్వారా. సో క్రామర్స్ రూల్లో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3. సో ఇవన్నీ రాసుకున్న తర్వాత మనం XYZ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. X ఏంటి అంటే ఫార్ములా డెల్టా 1 బై డెల్టా. సో డెల్టా 1 ఎంత వచ్చిందమ్మా? సో డెల్టా 1 చూడండి 408 బై డెల్టా వాల్యూ 136. 1s are 3s are. సో దెన్ X వాల్యూ ఎంత అండి 3. నెక్స్ట్ Y ఈజ్ ఈక్వల్ టు మా డెల్టా 2 బై డెల్టా. సో డెల్టా 2 వాల్యూ 136 బై డెల్టా వాల్యూ 136. 1s are. Y ఈక్వల్ టు 1. So next Z is equals to delta 3 by delta. So Z is equals to delta 3 136 by 136 1. So Z value కూడా 1 వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసినాక నీట్గా కింద రాయాలమ్మా. ఏమని? therefore ఇలా నీట్గా రాసుకోండి. X ఈక్వల్ టు 3 Y ఈజ్ ఈక్వల్స్ టు 1 Z ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పి ఇలా రాయాలి. అప్పుడే కరెక్షన్ చేసేవాడికి క్లియర్గా ఉంటుంది అనమాట. సో అర్థమైందా క్రామర్స్ రూల్? సో నెక్స్ట్ వన్ చూడండి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. సో సేమ్ క్వశ్చన్కి నేను మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చెప్పబోతున్నాను. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో కూడా మనం ఏ వాల్యూ, X వాల్యూ, D వాల్యూ సేమ్ ఇలాగే రాసుకోవాలి.
రాసుకున్నాక మీరు అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ని. 3x ప్లస్ 4y ప్లస్ 5z ఇజ్ ఈక్వల్ టు 18. అదే నా క్వశ్చన్. అంటే ఇది అసలు ఏ ఫామ్లో ఉంది? ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి అనే ఫామ్లో ఉంది. సో ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డి అనే ఫామ్లో ఉంది అంటే మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఏంటి అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్ ఇంటూ డి అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ అంటే ఇదే కదా, అంటే XYZ వచ్చేస్తాయి అనమాట. ఏం ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ డి. డి ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ, అంటే ఇక్కడ జస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో అడ్జాయింట్ ఏ బై డెట్ ఏలో డెట్ ఏ కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. డెట్ ఏ కనుక 0 అయిందంటే ఏ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఫస్ట్ మనం డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే ఆ డెట్ ఏ వాల్యూ కనుక మనకి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఆల్రెడీ మనం దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేసాం. దీని డెట్ ఇందాక ఎంత వచ్చిందమ్మా మనకి? డెట్ ఏ వాల్యూ 136 వచ్చింది. అంటే నాట్ ఈక్వల్ టు 0నేగా, నాట్ ఈక్వల్ టు 0నేగా. అంటే ఇక్కడ రాయాలి డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ మీరు డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ అంటే ఇందాక సమయంలో డెల్టా ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్, డెల్టా. ఓకే. సో ఆ డెట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది నాట్ ఈక్వల్ టు 0 వస్తేనే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఓకే, డెట్ ఏ అయిపోయింది. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి మనం? అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ కనుక వస్తే మనకి ఏ ఇన్వర్స్ వచ్చినట్టేగా. ఆ వచ్చిన ఏ ఇన్వర్స్ని ఇక్కడ మల్టిప్లై ఇంటూ డీతో చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏ ఇన్వర్స్ కావాలి అంటే అడ్జాయింట్ ఏ కావాలి. అడ్జాయింట్ ఏ కావాలి అంటే కోఫాక్టర్ ఆఫ్ ఏ కావాలి. ఈ ఏ ఏదైతే ఉంటుందో ఆ ఏకి 9 వాల్యూస్ ఉన్నాయి కదా దీంట్లో అండి. ఈ 9 వాల్యూస్కి మనం 9 కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని రాసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే అడ్జాయింట్ ఏ. సో ఇప్పుడు 9 వాల్యూస్కి 9 కోఫాక్టర్స్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇలాగే రాయాలి అండి ఎగ్జామ్లో. కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ 3 యొక్క కోఫాక్టర్ ఏంటి అంటే -1 హోల్ పవర్. 3 అనేది ఏ రోలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది? ఫస్ట్ కాలం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని -1కి పవర్లో నేను రాసేది ఏంటి అంటే I ప్లస్ జే. అంటే I అంటే ఐత్ రో, జే అంటే జేత్ కాలం అనమాట. సో ఇప్పుడు 3 అనేది ఏ రోలో ఉంది? ఫస్ట్ రో. ఏ కాలంలో ఉంది? ఫస్ట్ కాలం. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి 1 ప్లస్ 1. వాట్ ఈస్ ద మైనర్ ఆఫ్ 3? 3 యొక్క మైనర్ ఏంటి? -1 8 -2 7ఏనా? -1 హోల్ స్క్వేర్ పవర్లో ఈవెన్ ఉంది కాబట్టి పాజిటివ్ ఆఫ్ డెట్. -1 ఇంటూ 7 -7 ప్లస్ 16. సో పాజిటివ్ ఆఫ్ 9 అంటే టోటల్ ఎంత వచ్చిందమ్మా? 9 వచ్చింది. దేని యొక్క కోఫాక్టర్? 3 యొక్క కోఫాక్టర్. అలా 9 వాల్యూస్కి చేయాలి. ఐపీలోమా ఇలాగే చేయాలి. సో దానికి షార్ట్ కట్ ఉంటుంది YCXY అని, అది వద్దు. సో ఇలాగే చేయండి, క్లియర్గా ఉంటుంది కరెక్షన్ చేసేవాళ్ళు. సో కోఫాక్టర్ ఆఫ్ 4, కోఫాక్టర్ -1 హోల్ పవర్ ఏ రోలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. సో ఫస్ట్ రో సెకండ్ కాలం. సో వాట్ ఈస్ ద మైనర్ ఆఫ్ 4 యొక్క మైనర్ ఏంటి? 2857. మైనస్కి పవర్లో ఆడ్ ఉంది, మైనస్ ఆఫ్. సో 2 7s are 14 -40. సో మైనస్ ఆఫ్ -26. సో ఆన్సర్ ఈస్ 26. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 5, -1 హోల్ పవర్ ఏ రోలో ఉంది? 5 అనేది ఫస్ట్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. 1 + 3. వాట్ ఈస్ ద మైనర్ ఆఫ్ 5? 5 యొక్క మైనర్ అంటే ఆ రోని ఆ కాలాన్ని తీసేస్తే ఈ 4 2 - 1 5 - 2. 2 - 1 5 - 2. సో మైనస్కి పవర్లో ఈవెన్ అబ్జర్వ్ చేసుకోండి మీరు, ప్లస్ మైనస్ ప్లస్ అలా వస్తూ ఉంటుంది ఆల్టర్నేటివ్గా. సో ప్లస్ ఆఫ్ -4 + 5. సో ప్లస్ ఆఫ్ 1 మీన్స్ 1. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2, 2 అనేది ఇప్పుడు ఏ రోలో ఉందండి? సెకండ్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది? ఫస్ట్ కాలంలోనేనా?
సో సెకండ్ రో ఫస్ట్ కాలం. సో దాని 2 యొక్క మైనర్ ఏంటి? 4 5 -2 7. 4 5 -2 7. సో నెగిటివ్ ఆఫ్ కదా. సో 4 7s are 28 plus 5 2s are 10. సో ఆన్సర్ ఈస్ -38. అంటే మైనస్. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -1, కోఫాక్టర్ ఆఫ్ -1, అలాగే కోఫాక్టర్ ఆఫ్ 8, కోఫాక్టర్ ఆఫ్. సో -1 యొక్క కోఫాక్టర్ ఏంటి అంటే సెకండ్ రో సెకండ్ కాలం. వాట్ ఈస్ ద మైనర్ ఆఫ్ -1 అంటే 3 5 5 7, 3 5 5 7. సో పాజిటివ్ ఆఫ్ 21 minus 25, పాజిటివ్ ఆఫ్ -4. సో ఆన్సర్ ఈస్ -4 ఏనా, ప్లస్ ఇంటూ మైనస్. కోఫాక్టర్ ఆఫ్ 8, 8 అనేది ఏ రోలో ఉంది? సెకండ్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. సో -1 హోల్ పవర్ సెకండ్ రో థర్డ్ కాలం. వాట్ ఈస్ ద మైనర్ ఆఫ్ 8? 3 4 5 -2, 3 4 5 -2 అండి. సో నెగిటివ్ ఆఫ్ -6 -20, -6 -20, మైనస్ ఆఫ్ మైనస్, ఇది -1 హోల్ పవర్ ఆడ్ నెంబరే కదా, పవర్లో 5. సో మైనస్ ఆఫ్ -26 అంటే మైనస్ ఆఫ్ -26 మీన్స్ 26. చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రాస్తూ ఉంటే ఇలా నీట్గా ఉందా? సో ఎగ్జామ్లో కూడా ఇలా రాస్తే ఏంటి అంటే 7కి 7 ఫిక్స్ పడిపోతాయి అలా. సో ఇప్పుడు రిమైనింగ్ కోఫాక్టర్ ఆఫ్ 5 -2 7. సో కోఫాక్టర్ ఆఫ్ 5 -2 7 చూడండి. ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ 5, కోఫాక్టర్ ఆఫ్ 5, కోఫాక్టర్ ఆఫ్ -2, కోఫాక్టర్ ఆఫ్ 7. సో కోఫాక్టర్ ఆఫ్ 5 అనేది -1 హోల్ పవర్ ఏ రోలో ఉంది? థర్డ్ రో ఫస్ట్ కాలం. కోఫాక్టర్ ఆఫ్ థర్డ్ రో సెకండ్ కాలం. కోఫాక్టర్ ఆఫ్ 7 థర్డ్ రో థర్డ్ కాలం. వాట్ ఈస్ ద మైనర్? కోఫాక్టర్ ఆఫ్ 5 యొక్క మైనర్ ఏంటి? సో కోఫాక్టర్ ఆఫ్ 5 యొక్క మైనర్ ఏంటి అంటే 4 5 -1 8, 4 5 -1 8. సో -1 హోల్ పవర్ 4, పాజిటివ్ ఆఫ్ 32 minus into minus plus 5 37. కోఫాక్టర్ ఆఫ్ -2. సో -2 ఒక కోఫాక్టర్ ఏంటి అంటే 3 5 2 8, 3 5 2 8, 3 5 2 8. సో నెగిటివ్ ఆఫ్ 24 -10 అంటే ఎంతమ్మా? -14. వాట్ ఈస్ ద కోఫాక్టర్ ఆఫ్ 7? కోఫాక్టర్ ఆఫ్ 7 చూడండి, 3 4 2 -1. కోఫాక్టర్ ఆఫ్ 7 3 4 2 -1, 3 4 2 -1. పాజిటివ్ ఆఫ్ -3 -8 -11. సో నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఏ రాస్తాను ఇక్కడ. సో ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ ఏ రాసిన తర్వాత ఏదైతే కోఫాక్టర్ ఆఫ్ ఏ రాస్తామో దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే అడ్జాయింటే. సో ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఏ. సో కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏముంది ఇక్కడ అంటే ఫస్ట్ రో ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ రో 9 26 1. సో 9 26 1 రాయాలి. ఫస్ట్ రోలో ఏంటి? 9 26 1. నెక్స్ట్ సెకండ్ రోలో ఏముంది ఇక్కడ? -38 -4 26, -38 -4 26, -38 -4 26. థర్డ్ రో 37 -14 -11. సో దిస్ ఈస్ ద కోఫాక్టర్ ఆఫ్ ఏ. ఈ కోఫాక్టర్ ఆఫ్ ఏని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 -38 37 26 -4 -14 126 -11. దట్ ఈస్ ద అడ్జాయింట్ ఏ. నా దగ్గర అడ్జాయింట్ ఏ ఉంది. ఇంకేం కావాలని చెప్పాను? ఏ ఇన్వర్స్ కావాలి అంటే చూడండి, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ కూడా ఉంది. సో వచ్చిన ఏ ఇన్వర్స్ తర్వాత ఏం చేయాలి? ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి చేయాలి. ఫస్ట్ ఏ ఇన్వర్స్ రాసుకుందాం. ఏ ఇన్వర్స్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్న ఏ ఇన్వర్స్ని. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో డెట్ ఏ బయటికి రాసుకున్నాను. అడ్జాయింట్ ఏ వాల్యూ 9 -38 37 26 -4 -14
126 minus 11. That is the A inverse. మనకి ఇప్పుడు ఏమన్నారు క్వశ్చన్లో x is equals to A inverse into D అంటున్నాడు. సో A inverse ఇక్కడ ఉంది ఇంటూ D వాల్యూ తెలుసు కదా, ఆ రెండు ఇక్కడ రాసుకోవాలి. సో దెన్ x is equals to A inverse minus 38, 37, 26, minus 4, minus 14, 1, 26, minus 11 into D value 18, 13, 20. So capital X is equals to 1 by 136 into, so multiplication. So multiplication చూడండి ఎలా రాయాలో, 9 into 18 చూడండి, 9 into 18 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 38 into 13 plus 37 into 20. నెక్స్ట్ సెకండ్ రో ఈ కాలం 26 into 18 minus 4 into 13 minus 14 into 20. థర్డ్ రో ఈ కాలం 1 into 18 plus 26 into 13 minus 11 into 20. So capital X is equals to 1 by 136 into, so దీన్ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వాల్యూ 408, దీని వాల్యూ 136, దీని వాల్యూ 136 వస్తుంది. ఈ 136ని అన్నిటితో డివైడ్ చేయండి. డివైడ్ చేసే ముందు క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే XYZ కదా. సో XYZ అనేది ఇక్కడ రాసుకుందాం. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, XYZ is equals to 408 by 136, 136 by 136, 136 by 136. Cancel 1 times, 1 time, 3 times. Therefore, x equal to 3, y equal to 1, z equal to 1. This is the solve the equation by using matrix inversion method. So matrix inversion method అర్థమైందా? సో ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేసా. డెట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 9 వాల్యూస్కి 9 కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేశాను. సో అబ్జర్వ్ చేసుకొని మీరు కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎంత నీట్గా ఉందో, అలాగే వరుసగా ఉంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఎగ్జామ్లో రాసేటప్పుడు. సో 9 వాల్యూస్కి 9 కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ కోఫాక్టర్ ఆఫ్ ఏని రాసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేదే అడ్జాయింట్ ఏ. డెఫినేషన్ అడిగాడు అనుకో, డిఫైన్ అడ్జాయింట్ అని, ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ వచ్చినాక ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. మన కండిషన్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి కదా. సో ఏ ఇన్వర్స్ ఇది ఇంటూ డి వాల్యూ రాసుకున్నా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకున్నా. ఈ 136ని డివైడ్ చేసుకున్నాను. క్యాపిటల్ ఎక్స్ అంటే XYZ కదా. సో రాసుకుని కంపారిజన్ చేస్తే x వాల్యూ 3, y వాల్యూ 1, z వాల్యూ 1. అర్థమైందా? నెక్స్ట్ సేమ్ క్వశ్చన్కి మనం గాస్ జోథాన్ మెథడ్ నేర్చుకుందాం. సేమ్ థర్డ్ క్వశ్చన్కే మనం గాస్ జోథాన్ మెథడ్. సో గాస్ జోథాన్ మెథడ్కి అయినా కూడా మనం ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ అండ్ డి వాల్యూ రాసుకుని, సో గాస్ జోథాన్ మెథడ్లో మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అని రాయాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఏడి. ఆర్గ్యుమెంటెడ్ అంటే ఏంటి, ఏడి. ఏని డిని కలిపి రాయాలి. 3, 4, 5, డి వాల్యూ 18, 2, -1, 8, 13, 5, -2, 7, 20. సో ఇదండి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏడి అని ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అంటే గాస్ జోథాన్ మెథడ్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. 1 0 0 0 1 0 0 0 1 అనే ఫామ్లోకి మార్చాలి. మార్చిన తర్వాత దీని పక్కన ఏదైతే వాల్యూస్ వస్తున్నాయో, ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ, ఇది జెడ్ వాల్యూగా వచ్చేస్తాయి. అంటే ఒక మ్యాట్రిక్స్ని మనం గాస్ జోథాన్ మెథడ్ చేయాలి అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. సో ఇప్పుడు ఐడెంటిటీలో మీరు కరెక్ట్గా చెప్తాను, 7 స్టెప్స్ ఉంటాయి. 7 స్టెప్స్ రాయండి. ఏ మెథడ్ ఫాలో అవ్వద్దు, ఒకే మెథడ్ ఫాలో అవ్వండి. అన్ని క్వశ్చన్స్కి మీరు అదే మెథడ్ చేయండి. 7 స్టెప్స్, 7 స్టెప్స్కి 7 మార్క్స్ పడిపోతాయమ్మా.
సో ఇది రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మనం జీరోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి R2 అండ్ R3 జీరోస్ ఉన్నాయి కదా. ఫస్ట్ కాలం చూసుకోండి. ఫస్ట్ కాలంలో ఈ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 జీరోస్ని బై యూజింగ్ ఏ రోతో ఆపరేషన్ చేయాలి, R1తో చేయాలి. అంటే ఏ 2 జీరోస్ చేయాలి, R2 అండ్ R3 ఆర్ జీరోస్ చేయాలి. సో R2 అండ్ R3 ఈ రెండింటిని జీరో చేయాలి బై యూజింగ్ రో ఆపరేషన్ ద్వారా. సో ఇక్కడ చూడండి, R2 అండ్ R3ని జీరో చేద్దాం. R2 అండ్ R3. సో R2 అండ్ R3ని జీరో చేస్తున్నా బై యూజింగ్ రో ఆపరేషన్ ద్వారా. అంటే ఈ ఫస్ట్ రోని యూజ్ చేసుకుంటున్నా. అంటే ఇక్కడున్న వాల్యూనేమో దీనికి మల్టిప్లై అవుతుంది, దీనికి ఉన్న వాల్యూ దీనికి మల్టిప్లై అవుతుంది. అంటే దీనికి ఇప్పుడు ఈ రోకి ఏం మల్టిప్లై అవుతుంది, 3నేగా. అంటే 3R2 మైనస్ ఈ రోకి ఇక్కడున్న వాల్యూ దీనికి మల్టిప్లై అవుతుందమ్మా, 2R1. అర్థమైందా? సో అలాగే దీన్ని కూడా జీరో చేయాలి. దాన్ని యూజ్ చేసుకొని దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తాను. 3R3 మైనస్ దీన్ని 5తో మల్టిప్లై చేసుకుంటాము. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ AD ఇస్ ఈక్వల్ టు, సో ఫస్ట్ రో చేంజ్ అవ్వట్లేదు 3. ఫస్ట్ రో ఏంటి 3, 4, 5, 18. సెకండ్ రో, ఇప్పుడు ఈ సెకండ్ రో ఆపరేషన్ ఏంటి, 3 ఇంటూ R2. ఇక్కడ చేస్తున్నాను చూడండి మీకు, 3 ఇంటూ R2 వాల్యూ 2 మైనస్ 2 ఇంటూ R1 వాల్యూ 3, 6 మైనస్ 6. నెక్స్ట్ 3 ఇంటూ R2నే ఇంకా ఈ రో మొత్తానికి చేయాలి అదే ఆపరేషన్ని. 3 ఇంటూ R2 ఎంత ఇక్కడ, 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 ఇంటూ R1 ఎంత దానిపైన ఉన్నది 4. సో -3 -8, -3 -8 -11. 3 ఇంటూ R2 వాల్యూ 8 మైనస్ 2 ఇంటూ R1 వాల్యూ 5. సో 24 మైనస్ 5 2 are 10, 24 మైనస్ 10 14. 3 ఇంటూ R2 వాల్యూ 13 మైనస్ 2 ఇంటూ R1 వాల్యూ 18. సో 39 మైనస్ 36. సో సేమ్ యాస్టీస్ ఇక్కడ దీనికి కూడా చేద్దాం. సరే 3 ఇంటూ R3 వాల్యూ 5ఏగా. సో 3 ఇంటూ R3 5 మైనస్ 5 ఇంటూ R1 వాల్యూ 3, 15 మైనస్ 15 0. 3 ఇంటూ R3 వాల్యూ -2 మైనస్ 5 ఇంటూ R1 అంటే ఎంతండి 4 కదా. సో -6 మైనస్ 20 మైనస్ 26. 3 ఇంటూ R3 వాల్యూ ఎంత ఇక్కడ 7 మైనస్ 5 ఇంటూ R1 వాల్యూ, సో 21 మైనస్ 25 మైనస్ 3 ఇంటూ R3 వాల్యూ 20 మైనస్ 5 ఇంటూ R1 వాల్యూ 18. సో 3 20s are 60, 5 18s are 90. 60 మైనస్ 90 మైనస్, అర్థమైందా, 1 ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్ ఏం అప్లై చేయాలో మీరే చూడాలి. ఇక్కడ ఏ 2 జీరోస్ ఉన్నాయి, R1 అండ్ R3 ఆర్ జీరోస్ ఉన్నాయి. సో దేన్ని యూజ్ చేసుకోవాలి, R2ని. R1 R3 జీరో చేయాలి బై యూజింగ్ R2. R1 అండ్ R3 ఆర్ జీరోస్, R1 అండ్ R3 ఆర్ జీరోస్ బై యూజింగ్ R2. అంటే దీన్ని యూజ్ చేయాలి. ఇక్కడున్న నెంబర్ దీనికి వెళ్ళాలి, ఇక్కడున్న నెంబర్ దీనికి అప్లై చేయాలి. అంటే 11R1 మైనస్ ప్లస్ అంటే ఇది 44 మా, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది అంటే మళ్ళీ ఇక్కడ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది కదా. సో ప్లస్ 4R2. అలాగే 11 ఇంటూ 26 అంటే 11R3 మైనస్ ప్లస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉందంటే ఇది ప్లస్ అవ్వాలి కాబట్టి ఆపరేషన్లో ఏం రాసుకోవాలి 26. సో AD ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇప్పుడు ఈ ఆపరేషన్ 11R1. సో 11R1 అంటే 11 ఇంటూ 3, ఇక్కడ చేద్దాం చూడండి. 11R1 ఇంటూ 3 మైనస్ ప్లస్ 4 ఇంటూ R2 మైనస్ 11. సో 11 ఇంటూ R1 వాల్యూ అండ్ 4 ఇంటూ R2 వాల్యూ 0. 33 ప్లస్ 0
33. Next 11 into R1 value 4 plus 4 into R2 value minus 11. 44 minus 44 0. 11 into R1 value ఎంతండి 5 plus 4 into R2 value 14. 55. 11 5s are 55. 4 14s are 56. 55 plus 56 111. Next 11 into R1. 11 into R1 value 18 plus 4 into R2 value 3. 11 18s are 198. 4 3s are 12. 198 plus 12 210. నెక్స్ట్ ఈ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో యాజ్ యూజువలే కదండి. 0 మైనస్ 11 14 3 0. నెక్స్ట్ 11 ఇంటూ R3. సో 0 చేంజ్ అవ్వమ్మా. సో 11 ఇంటూ R3. 11 ఇంటూ R3 వాల్యూ మైనస్ 26 మైనస్ 26 ఇంటూ R2 వాల్యూ మైనస్ 11 అంటే 0నేగా. 11 ఇంటూ మైనస్ 4 మైనస్ 26 into 14. 11 4s are minus 44. 26 14s are minus 364. Minus 44 minus 364 minus 408. Next 11 into 30 minus 30 minus 26 into 3. 11 30s are 330 minus 26 3s are minus 78. Minus 330 minus 78 minus 408. Minus 408. Minus 408 అండి. సో ఇక్కడ దాకే ఫస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ రెండు ఆపరేషన్స్ దగ్గర మీరు చేసింది రైటా రాంగా చెక్ చేసుకోండి. చెక్ చేయాలి అంటే ఇక్కడున్న రెండు నెంబర్స్ సేమ్ అయినా రావాలి, లేదంటే ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో దీని మల్టిపుల్ నెంబర్ ఇక్కడ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమేమి రావాలి 2 4 6 8 10 రావాలి. ఒకవేళ 3 వస్తే 3 6 9 12 అంటే మల్టిపుల్ ఆఫ్ దిస్ నెంబర్ కానీ సేమ్ నెంబర్ కానీ వస్తేనే మీరు ఈ జీరోస్ చేసింది కరెక్ట్ అని అర్థం. రాలేదనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చేయండి, అంతే తప్ప చేసుకుంటా వెళ్ళిపోకండి. సో ఇక్కడ మీరు మల్టిపుల్ నెంబర్ కానీ సేమ్ నెంబర్ కానీ దాని మల్టిపుల్ నెంబర్ కానీ రావాల్సిందే. అర్థమైందా? సో ఇక్కడ నుంచి ఏం చేయాలి నెక్స్ట్ చూడండి. సో ఇలా సేమ్ నెంబర్ వచ్చేసిందమ్మా. వచ్చిన వెంటనే మనం ఒక ఆపరేషన్ అప్లై చేయాలి. ఏం లేదు, ఏదైతే సేమ్ నెంబర్ వస్తుందో ఆ నెంబర్తో ఆ రో మొత్తాన్ని డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏం రాయాలి R3 గివెన్స్ R3 డివైడెడ్ బై మైనస్ 408. మైనస్ 408తో డివైడ్ చేసేస్తున్నా. సో డివైడ్ చేద్దాం చూడండి. AD ఈజ్ ఈక్వల్ టు 33 0 111 210 0 minus 11 40 3 0 0 1. సో మనకి నెక్స్ట్ లాస్ట్ ఆపరేషన్ ఉంది. ఏంటది? ఈ రెండు జీరోస్ అయిపోయినాయి, ఈ రెండు జీరోస్ అయిపోయినాయి, ఇంకో 2 జీరోస్ ఉన్నాయి కదా. R1 అండ్ R2 ఆర్ జీరోస్ బై యూజింగ్ R3. సో R1ని R2ని జీరో చేస్తున్నాను. R1 జీరో చేస్తున్నాను ఫస్ట్. దీన్ని బై యూజింగ్ R3తో కదా. R3 1 కదా. సో 1 ఇంటూ R1 మైనస్ 111 ఇంటూ R3. R3తో కదా చేస్తున్నాను. సో R1 మైనస్ 111 R3. సో R2 గివెన్స్ R2 మైనస్ 14 R3. సో ఆ ఒక్క ఆపరేషన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి జాగ్రత్తగా వినండి. AD ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పారు ఆపరేషన్? R1లో నుంచి R3ని తీసేయాలి. సో R1 మైనస్ 111 R3 అంటే 33 మైనస్ 0. 33 మైనస్ 0. సో ఇక్కడ చేద్దాము. R1 అంటే 33 మైనస్ 111 ఇంటూ R3 వాల్యూ 0. 33 మైనస్ 0 33. జీరోస్ చేంజ్ అవ్వని చెప్పాను. నెక్స్ట్ 111 అంటే 111 మైనస్ 111 ఇంటూ 111 అంటే 0. 210 మైనస్ 111 ఇంటూ R3 వాల్యూ 1గా. సో 210 మైనస్ 111
99. నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్, సెకండ్ ఆపరేషన్. R2 గివెన్స్ R2 మైనస్ 14 R3. 0 మైనస్ 0 0, మైనస్ 11 మైనస్ 0 మైనస్ 11. చూడండి 14 మైనస్ 111 మా R2 అంటే 14 మైనస్ 14 ఇంటూ R3. 14 మైనస్ 14 0. 3 మైనస్ 14 ఇంటూ R3 వాల్యూ 1. So 3 minus 14, 3 minus 14 minus 11. So 0, 0, 1, 1. R3 అనేది మనం చేంజ్ చేయలేదు. సో ఈ ఒక్క ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రోలో, ఇది ఫస్ట్ రోనేగా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో కామన్గా ఏం కనిపిస్తుంది? 33, 0, 0, 3, 99. అంటే 33 డివైడ్ చేయొచ్చా? R1 గివెన్స్ R1 divided by R2 gives R2 divided by minus 11. So then AD is equals to 33తో డివైడ్ చేస్తున్నాను. 1, 0, 0. 99 by 33 అంటే 0. 0, 1, 0, 1. 0, 0, 1, 1. సో ఈ ఈక్వేషన్ ఇలా కంపారిజన్ చేసుకోండి. ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మారిపోయిందా? చేంజ్ అయిందా? So therefore, what is the value of x? Therefore, x value 3, y value 1, z value 1. x 3, y 1, z value 1. అయిపోయింది. అర్థమైందా గాస్-జోర్దాన్ మెథడ్? సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, 7 స్టెప్సే మీకు అలా 1, 2, 3, 4, 5, 6 క్వశ్చన్, లేదంటే ఆన్సర్ రాసేసారు. 7 స్టెప్స్, 7 మార్క్స్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ కూడా ఇదే మెథడ్లో చేయండి. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ రాకపోతే కామెంట్ చేయండి, ఆ క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో గాస్-జోర్దాన్ మెథడ్ అర్థమైందా? సో మనం దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా చేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ 2 జీరోస్ చేసుకున్నాను బై యూజింగ్ R1తో, తర్వాత ఈ 2 జీరోస్ చేసుకున్నాను బై యూజింగ్ R2తో. అక్కడ కంపల్సరీగా ఈ 2 సేమ్ నెంబర్స్ కానీ మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్ కానీ వస్తేనే మీరు చేసింది రైట్. ఆ వచ్చిన తర్వాత ఆ నెంబర్ని డివైడ్ చేసి ఈ 2 జీరో చేసుకోవాలి బై యూజింగ్ R3తో. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ కామన్ వస్తే డివైడ్ చేస్తాం. సో నేను ఏవైతే మీకు క్వశ్చన్స్ ఇచ్చానో ఈ 7 LAQs నుంచి 100% మీరు ఈ 7 LAQs పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 35 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ.